హాయ్ అండి, బండ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి గవ్వలండి, కారం గవ్వలు. ముందుగా ఒక కప్పు మైదా పిండి అండి, అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండి అండి. మీరు మొత్తం ఒకదాంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇదొకటి అదొకటి తీసుకున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ అండి, అలాగే కొద్దిగా కారం అండి, వంట సోడా అండి, కొద్దిగా చిటికెడు గుల్లగా రావడానికి. ముందుగా బొంబాయి రవ్వని అయితే ఆడుకొని పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఈ బొంబాయి రవ్వని కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఇప్పుడైతే మొత్తం ఈ నెట్లకి కలుపుదామండి. ఇలా కాసిన నూనెని వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే నూనె వేసిన తర్వాత ముద్ద అవుతుందో లేదో చూసుకోండి. ఇలా ముద్ద అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే తగినన్ని వాటర్ వేసుకుని గట్టి ముద్దలా, చపాతీ పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. ఇలా గట్టి ముద్దనైతే కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికి అరగంట సేపు అనేది రెస్ట్ ఇచ్చేద్దాము. రెస్ట్ ఇచ్చాం కదండి పిండికి. ఇప్పుడైతే తీసుకున్నాము. ఇప్పుడైతే చిన్ని బాల్స్ కింద చేసుకోవాలండి. నేనైతే చిన్నగా బాల్స్ చేయమన్నాను కదండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే చేసుకున్నానండి బాల్స్. ఇప్పుడైతే గవ్వలు చేసుకోవచ్చు. ఇదిగోండి, గవ్వలు అయితే చేసుకున్నామండి. చూసారా? ఇదిగోండి, ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే. ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న గవ్వలు ఉన్నాయి కదండి, ఒకటి వేసుకోవాలండి. కారం గవ్వలు. ఇదిగోండి గవ్వలు ఇలా చేసుకుని పెట్టుకున్నాను. ఇందులోకి 1 by 1 వేసుకోవాలి. మీరు అలా వేసేస్తే గవ్వ షేప్ అనేది సరిగ్గా రాదండి. 1 by 1 వేసుకుంటే దేనికి దానికి అంటుకోకుండా బాగా వస్తాయండి. వేగిన తర్వాత ఇలా తీసేసుకోవడమేనండి. చూసారా ఎంతో టేస్టీగా కారం గవ్వలు అనేది రెడీ అయిపోయాయి. సరే, ఎంతో టేస్టీగాను చాలా గుల్లగా వచ్చాయి చూడండి. ఇగోండి, చాలా బాగున్నాయి కారం గవ్వలు. ఇగోండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.